ప్రైజ్ ద లార్డ్. ప్రభు ప్రజలందరికీ కూడా మరి శుభములు దైవ సేవకురాలుగా పలుకుతున్నాను. ఇది శుక్రవారము ఉపవాస దినం. ఉపవాసము శక్తి అనే శీర్షిక. ప్రతి శుక్రవారం మీరు ఉపవాసమును గురించున్న ధన్యతలు లేక ఉపవాసము గురించున్న శక్తి కార్యాలు మీరు వింటూ ఉన్నారు. ఈరోజు మరి ఒక ప్రసంగంతో మీ ముందుకు వచ్చినాను. ఉపవాసము శక్తి. ఇది పరిశుద్ధ గ్రంథములో సూచింపబడింది. ఉపవాసం ఉన్నప్పుడు దైవ శక్తిని మనం పొందుకుంటామని. ఉపవాసం ఉన్నప్పుడు మనము దేవుని నియమాల్లో ఉన్నామని. ఉపవాసం ఉన్నప్పుడు మనల్ని మనము తగ్గించుకుంటున్నామని, మన శరీరాలను మన అదుపులో ఉంచుకుంటున్నాము. ఆత్మ కార్యాలు మన జీవితంలో జరగడానికి అనుమతిస్తున్నాము. దేవునికి సమీపంగా ఉండడానికి ఉన్న ప్రయత్నాలు మనం చేస్తున్నాము. ఆహారానికి దూరంగా ఉండి దేవునికి సమీపంగా ఉండడమే ఉపవాసం. అంటే దేవునితో వసించుట, దేవుని చిత్తాన్ని కనుగొనడం, దేవుని కృపలను అనుభవించడం, దైవ మరి సిద్ధపాటు కొరకు వేచి ఉండడం. అయితే ఉపవాసము శక్తి. ఈరోజు మరి ఎజ్రా గ్రంథం నుండి కొన్ని వచనాలు మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఎజ్రా గ్రంథము మరి మనకు తెలుసు. ఈ గ్రంథంలో ఎజ్రా గురించి, మరి దేవుని ప్రజల గురించి, ఎజ్రా చేసిన కార్యాల గురించి మనం చూస్తున్నాం. ఎజ్రా గ్రంథము దేన్ని సూచిస్తుంది అన్నప్పుడు, మనము దేని చేతైతే చెరపట్టబడి బానిసలమయ్యాము, అది ఎంత భారమైనదైనను మనము దేవుని ప్రేమకు, దేవుని కృపకు దూరస్థులము కామని ఎజ్రా గ్రంథం తెలియజేస్తుంది. వి మే బి ఎంటాంగిల్డ్ ఇన్ సో మెనీ worldly cares or things, but still God is always ready to help his people, ready to restore them, ready to redeem them, and ready to reconstruct them. అంటే దేవుని ప్రేమ తన ప్రజల పట్ల ఎంత అపారంగా ఉందంటే, దేవుడు ఎట్టి చిక్కుల్లో తన ప్రజలు చిక్కుకున్నా, ఎట్టి బానిసత్వంలో ఉన్నా, ఎట్టి చెరలో పట్టబడినా వారిని విమోచించడానికి, వారిని తిరిగి పునరుద్ధీకరించడానికి, వారిని తిరిగి నిర్మాణం చేయడానికి, విమోచించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరు ఏదైనా చెరలో ఉన్నారేమో, బానిసత్వంలో ఉన్నారేమో, మనుషుల వలయంలో చిక్కుకున్నారేమో, కానీ దేవుడు మీకు ఒక మంచి శుభవర్తమానం ఇస్తున్నాడు. ఏంటంటే, దేవుడు నిన్ను తప్పించడానికి, నిన్ను విమోచించడానికి, నీ జీవితాన్ని మరల కట్టుటకు ఆయన శక్తిమంతుడు. ఎజ్రా అనే పదానికి అర్థము దేవుని సహాయము, ద హెల్ప్ ఆఫ్ గాడ్. మంచి అర్థం ఎజ్రా. అయితే ఈ ఎజ్రా మరి దేవుని ధర్మశాస్త్రాన్ని పఠించేవాడని, దాన్ని పాటించేవాడని. కొందరు పఠిస్తే పాటించరు, పాటిస్తే పఠించరు, కానీ పాటిస్తాడు. ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంలో చూసినప్పుడు, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును, ఇశ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకున్నాను. ఎంత గొప్ప మాట అండి ఇది. ఇది ప్రతి సేవకురాలు కూడా గమనించాల్సిన సత్యం ఇది. ఎజ్రా దేవుని ధర్మశాస్త్రాన్ని నమ్మినాడు, ధర్మశాస్త్రాన్ని పఠించినాడు, పరిశోధించినాడు, మరి దాని ప్రకారం నడుచుకున్నాడు. ఇశ్రాయేళ్లకు దాన్ని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకున్నాను. ఈ మధ్యలో ఒక పాస్టర్ని అడిగినాను, మరి నీ జీవితంలో ఆశయం ఏంటి? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ ఇన్ లైఫ్? అమ్మ నిజం చెప్పాలంటే నాకు ఏం లేదమ్మా, నాకే గురి లేదు, గమ్యం. అయ్యా ఏందయ్యా నువ్వు వాక్యం చెప్తాను, బైబిల్ తీసుకొని మరి ఏం బోధిస్తున్నావు ప్రజలకు? నీకే గురి లేదు, నిశ్చయిత లేదు, ఎందుకు బ్రతుకుతున్నావో తెలియదు, నీకు గమ్యం లేదు. పౌలు అంటున్నాడు, గురి వద్దకే నేను పరిగెత్తుచున్నాను అంటున్నాడు. దేవుడు నాకు అప్పగించి గట్టిగా పట్టుకున్నాను అంటున్నాడు. నీకేంటి గురి లేని జీవితం ఏంటని ఆశ్చర్యపోయినాను. ఈ విధంగానే నువ్వు కొనసాగితే నీకున్న స్థాయి పోగొట్టుకుంటావు, జాగ్రత్త అని హెచ్చరించినాను. ఎజ్రా జీవితంలో మనం చూసినప్పుడు ఈజ్ వెరీ కన్విక్టెడ్ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్. దేవుడు అతన్ని ఏమి చేయాలని మరి ఆశిస్తున్నాడో ఆ పని చేయడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడట. దృఢ నిశ్చయం. దేవుని సేవ పిలుపు గలవారులారా, మీరు దృఢ నిశ్చయం చేసుకోవాలి. యూ షుడ్ హ్యావ్ ఏ కాంక్రీట్ మైండ్. ఏది కూడా నిన్ను కదపొద్దు దాని నుండి. నువ్వు దేవుడు పిలుచుకున్న గొప్ప రాయబారివి. నేను ఎప్పుడు చెప్తాను, ఇది ఒక రాజరికపు పిలుపు. ఇది ఈ పిలుపులో నడుచుకోవాలి. నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగొద్దు అని యెహోషువ గ్రంథంలో మనం 1వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ ధర్మశాస్త్రంను దివారాత్రం పఠించాలి, కుడికి కానీ ఎడకు కానీ తిరగకూడదు. అంటే ఎజ్రా అలాంటి కోవకు చెందినవాడు. హీఈస్ వెరీ కన్విక్టెడ్ ఆఫ్ హిస్ కాలింగ్.
ఆయన ఎందుకొరకు పిలువబడినాడో అది ఎంత నిశ్చయత గలవాడు. సేవకులు దారి తప్పడానికి కారణం ఏంటంటే వారికి పిలుపు నిశ్చయత లేదు. వారిని దేవుడు తల్లి గర్భంలోనే రూపించుకున్నాడు. వారు కారణ జన్ములు. వారికి గొప్ప దర్శనము దేవుడు అనుగ్రహించినాడు. నశించే వారిని రక్షించి రక్షణ మార్గంలో నడిపి పరలోక నివాసంలో వారిని చేర్చాలనే ఆ యొక్క గురి లేని పరుగు అన్నమాట. గురి లేక పరిగెత్తేవాడు ఎంతసేపు పరిగెత్తాడు? గురి లేక పరిగెత్తేవాడు అటు పరిగెత్తాడు, ఇటు పరిగెత్తాడు, అటు పరిగెత్తాడు. గురి లేదు కాబట్టి మరి లోకం కూడా వాడిని గుర్తించదు. ఒక గురి లేని పరుగును చూసి వ్యర్థుడు లేక పిచ్చివాడని అంటది లోకం. ఎందుకంటే హీ డజంట్ హ్యావ్ ఎన్ ఎయిమ్ ఇన్ లైఫ్. కానీ ఎజ్రాను చూసినప్పుడు, ఎజ్రా 7:10 చదువుతున్నాను, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. అంతే. దేవుడు నన్ను పిలిచిన దినం నుండి నాకు దృఢ నిశ్చయం ఏంటంటే నేను ఇంకా పాటించాలి, ఇంకా లోతులకు వెళ్ళాలి. లోతులకు వెళ్ళి మర్మాలు, దేవుని రహస్యాలు, దేవుడు దాచి ఉంచిన కార్యాలన్నీ వెలికితీసి, ప్రభువా నేను ప్రజలకు ప్రకటించడానికి నన్ను ఒక సాధనంగా నువ్వు సహాయం చేసి సాధనంగా మలుచుకోతాను అని ప్రార్థిస్తాను ఎప్పుడు. ఎందుకంటే దేవుని మర్మములు ఎప్పుడు కూడా తన యందు భయభక్తులు గల వారికి తెలిసే ఉన్నదని కీర్తనాకారుడు అంటాడు. దేవుడు అలా వాడుకుంటాడు. దేవునికి చేరువగా ఉండాలి. ఇట్టి ఉపవాస ప్రార్థనలో అట్టి మిథ్యలన్నీ పడగొట్టేయాలి. అట్టి యూజ్లెస్ థింకింగ్ లెట్ ఇట్ గెట్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ఫైర్ ఆఫ్ ఫాస్టింగ్. ఉపవాసం ఉన్నప్పుడు అలాంటి పనికిరాని యోచనలు సాతానుడు నాటుతాడు. దేవుని సేవకులు ఎంత గొప్ప కార్యము! దేవుని సేవకుడుగా ఉండడం ఒక స్వల్ప కార్యమా? ఇజ్ ఇట్ ఎ స్మాల్ థింగ్ టు బీ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ మోస్ట్ హై? ఎంత గొప్ప దేవుని సేవకులుగా ఉండడం ఎంత గొప్ప! కాబట్టి దేవుని వాక్యాన్ని పఠించడానికి, దేవుని వాక్యము గైకొనడానికి, దేవుని వాక్యమే మన గురి. ఆ ధర్మశాస్త్రం అంతటిలో మరి ఏది సున్నైనను పొల్లైనను అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మనం దాన్ని హత్తుకోవడం మాత్రం కాదు, దాని ప్రకారము నడుచుకోవడం మాత్రం కాదు, ఇతరులను కూడా నడిపించడానికి మనం అలాగూ మరి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. అందుకే ఉపవాస ప్రార్థన కేవలం విశ్వాసులకు మాత్రం కాదు. కొందరు పాస్టర్లు ఉపవాసం చేయరు. ప్రజలు చేసుకుంటారా? అస్సలు చేయాల్సింది పాస్టర్లు నన్ను అడిగితే. వాళ్ళే చేయాలి. వాళ్ళు పిలుపు కలిగిన వారు, భారం కలిగిన వారు, ఆత్మల భారం ఉండాలి పాస్టర్స్. ఉట్టిగా ఏదో నామకే వాస్తే అంటే వెంటనే ఓడిపోతావు అంతే. నీ యొక్క తప్పుడు అభిప్రాయములు తప్పకుండా నిన్ను అణిచివేస్తుంది. యూ విల్ గో డౌన్ అండ్ డౌన్. కానీ నువ్వు పైకి రావాలి. దేవుడు నేను గొప్పగా వాడుకోవాలంటే తగ్గింపు చాలా అవసరం. దేవుని సేవకులకు చాలా అవసరం తగ్గింపు. ఒక సంఘానికి నన్ను పిలిచినారు దేవుని వాక్యం అందించడానికి. ఆదివారం నేను వెళ్ళినాను. నాతో మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ స్టాఫ్, వాలంటీర్స్ ఉన్నారు. మరి ఒక పాస్టర్ కూడా వచ్చినాడు. మేము వెళ్ళినాం. కొద్దిగా 1 hour ప్రయాణం. వెళ్ళిన తర్వాత అక్కడ నాకేమో ఎక్కడ పోయినా వాష్రూమ్ నీట్గా ఉండాలి అని ఒక పట్టుదల నాకు. కానీ మనం కోరినట్టు కొన్నిసార్లు ఉండదు. అప్పుడు నాకు అంతా డిస్టర్బ్ అవుతుంది అనమాట మైండ్. అప్పుడు తెలుసు, నా సంగతి తెలుసు, స్టాఫ్కు తెలుసు. ఇద్దరు స్టాఫే, మరి యంగ్ పీపుల్. ఆమెమో ఎంటెక్ చదివిన మరి క్వాలిఫైడ్ ఇంజనీర్, ఆమె ఎంటెక్. ఇంకొకడు MBA చదివినవాడు. స్టాఫ్ ఇద్దరు. వాళ్ళు నేను రాకముందే అక్కడికి వెళ్ళి పార్సనేజ్కి వెళ్ళి, మేము అమ్మగారు వస్తున్నారు, మేము వాష్రూమ్ అంతా క్లీన్ చేయాలి అని చెప్పి చక్కగా తళతళ మెరిసేలాగా ఆ వాష్రూమ్ అంతా నీట్ చేసినారు. నేను వెళ్ళిన తర్వాత చూస్తే ఎంత నీట్గా ఉందబ్బా, వీళ్ళు ఇంత నీట్గా మెయింటైన్ చేస్తారా అంటే, కాదమ్మా మేమే ఇద్దరం వచ్చి అది వాష్రూమ్ కడిగేసినాం అంటే నాకు చాలా సంతోషము, ఆశ్చర్యమైంది. బా, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఇంత చక్కగా తరబేది అవుతున్నారు చూడండి. దైవ కార్యం చేయడానికి వారికి అస్సలు మోమాటం లేదు. వాళ్ళు ఎంటెక్ అని MBA అని అంత మర్చిపోయి, మేము దేవుని సేవకురాలు, వాక్యంతో వస్తుంది, మేము అన్ని సరి చేయాలి అనే ఒక ఆశ తప్ప మరి ఇంకోటి లేదు. వాళ్ళకు హైఫై ఫీలింగ్ లేదు. ఇంత తగ్గించుకొని అప్పుడు నాకు అనిపించింది, ఎజ్రా గ్రంథంలో ఎజ్రాను కూడా మనం అలాగే చూస్తాం. దైవ కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడకూడదని ఒక మంచి పాఠము ఇక్కడ మీరు నేర్చుకుంటారంటే, ఇట్స్ నథింగ్ బిలో అవర్ డిగ్నిటీ. చూడండి, వీళ్ళు దేవుని కొరకు, ఎజ్రా నెహెమ్యాలను మీరు చూసినప్పుడు దేవుని కొరకు ఏ పని చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. ఇది తగ్గింపు. ఈరోజు ఉపవాస దినం మనం నేర్చుకోవాలి. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా, మనం ఎంత గొప్పవారమైన ధనికులమైన స్థానమానాలున్నా ఒక దైవ కార్యం కొరకు తగ్గించుకోవడం ఎంత ఆశీర్వాదకరం. అది ఎంత ఆశీర్వాదకరం అంటే, నెవర్ బిలీవ్ దట్ యు ఆర్ టూ ఇంపార్టెంట్ టు డూ manual labor. Even the prophets and priests in the Old Testament worked on the construction crew.
పాత నిబంధనలో ఎజ్రా నెహెమియా గ్రంథాలు మీరు చదివితే వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా. ఇప్పుడు ఎజ్రా ఎవరు అంటే ఆయన శాస్త్రి. ఎజ్రా ఎవరు అంటే ఒక యాజకుడు. ఎజ్రా ఎవరంటే దేవుని ప్రజలను నడిపించడానికి సమర్థుడు, నమ్మకమైన గృహ నిర్వాహకం చేసేవాడు అండ్ దేవుని పనిలో నిమగ్నమైన వాడు. మరి ఒక యాజకుడు, ఒక శాస్త్రి, మరి ఇంత ఘనత నొందిన వాడు కూడా దేవుని కొరకు ఏది చేయాలన్నా సిద్ధంగా ఉన్నాడు. హీఈస్ రెడీ టు ఫాలో గాడ్స్ కమాండ్స్ నో మ్యాటర్ వాట్ ఎనీవన్ సేస్ అబౌట్ హిమ్. చూడండి, మనము ఈ ఉపవాస దినం ఒకటి గమనించాలి ఎజ్రా గ్రంథం నుండి. ఏంటంటే దేవుని మాటలకు లోబడడానికి, దేవునికి విధేయత చూపెట్టడానికి, దేవుని ఆజ్ఞలు గైకొనడానికి మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. అది ఎవరు ఏదో అంటారు, ఏమనుకుంటారు ఇతరులు అనేది కాదు ముఖ్యం. దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడు అది చాలా ముఖ్యం. నాకు ఎజ్రా జీవితం చదివినప్పుడు అదే అనిపించింది. మరి దేవుని కరుణాహస్తం అంటాడు. పెద్ద మేధావి, శాస్త్రి, అంటే ధర్మశాస్త్రంలో ప్రావీణ్యత గలవాడు, ఇస్ అ నాలెడ్జబుల్ వెరీ వైజ్ పర్సన్. అయినా కానీ దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నాడు. మీరు ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయంకు రండి. ఇక్కడ కూడా మనం చూస్తాం, ఉపవాసం ఉన్నాడంట ప్రజలతో కలిసి. అది చాలా సంతోషం. అంటే ఇప్పుడు చెరపట్టబడిన ఇజ్రాయెల్ ప్రజలు అర్తహషస్తు రాజు సెలవిచ్చినప్పుడు ఈ ప్రజలందరూ తిరిగి యెరూషలేముకు చేరాలంటే ఎజ్రా ఎంత పూచి తీసుకుంటున్నాడు, మరి ఎంత శ్రద్ధ వహించి ఈ ప్రజలకు నాయకునిగా నిలబడుతున్నాడు అంటే ఇట్ రియలీ టాట్ మీ గ్రేట్ లెసన్స్. ఎజ్రా ఈజ్ కాలింగ్ ఫర్ ఎ ఫాస్ట్, ఉపవాసం ఉండడానికి, తగ్గించుకోవడానికి, దైవ శక్తిని ఆశ్రయించడానికి ప్రజలకు పిలుపునిచ్చి ప్రజలకు అభయమిస్తున్నాడు. ఆ దేశంలో మరి రాజు సహాయం కోరడం లేదండి. ఎందుకంటే మాటి మాటికంటాడు, యెహోవా కరుణాహస్తం నాకు తోడై ఉన్నదని. తిరిగి దీర్ఘ ప్రయాణంలో ఇంత మందిని తీసుకొని వెళ్ళాలి. అప్పుడు ప్రొటెక్షన్ కొరకు, అంటే భద్రత కొరకు, మరి శత్రుల బారి నుండి విడిపింపబడాలని, మాకు సహాయం దయచేయమని ఒక మానవుని అడగడం లేదు. హీ సీకింగ్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 21 నుండి చదువుదాం. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్నవారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటిస్తున్నాడు అనమాట. ఆయన శుభ ప్రయాణం కొరకు ఎవరైనా ఉపవాసం ఉంటారా? మనకు ఎక్కడైనా పోవాలంటే మూటముళ్ళ చదువుకోవడంలోనే సమయం అంతా పోతుంది. తర్వాత మనం అనుకుంటాం కొద్దిగా ఎక్స్ట్రా తినాలి, ఎందుకంటే ప్రయాణంలో మనకు అది దొరకదు ఇది దొరకదు, కాబట్టి పొట్ట నింపుకొని పోదాం. మనం అన్నీ ఇంకా మూటలు కట్టుకొని పోవాలి, ఎందుకంటే మనకి ఏదైనా దొరకకుండా వస్తే ఈ ఆహారం తినొచ్చు అని మనం పకడ్బందీగా అన్నీ సమకూర్చుకొని వెళ్తాం. కానీ ఉపవాసం ఉండి ప్రయాణం చేస్తామా? కానీ ఎజ్రా దగ్గర మనం అది నేర్చుకుంటున్నాం. అప్పుడు ఎజ్రా 8:21 నుండి చదువుతున్నాను. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహవా నది దగ్గర ఉపవాసం ఉండుడని ప్రకటించి తిని. అంటే ట్రావెల్ మర్సీస్, ప్రయాణ కృపల కొరకు ఉపవాసం ఉంటున్నాడు. ఒక అతను ప్రయాణం చేసి వచ్చినాడు, కుప్పగూలిపోయినాడు, చనిపోయినాడు అని ఒక సహోదరి చెప్తా ఉండే. ప్రయాణం హైదరాబాద్ నుండి వెళ్ళినాడంట వాళ్ళ స్వస్థలానికి. ట్రైన్ దిగినాడు, ఇంటికి వచ్చినాడు, కుప్పగూలిపోయినాడు, చనిపోయినాడు. అది వార్త నేను విన్నాను. చూడండి, కొందరు ట్రైన్లోనే హార్ట్ అటాక్తో చనిపోతారు. అంటే ఇవన్నీ మనం వింటూనే ఉంటాం. ట్రైన్లో నిలువు దోపిడీలు జరుగుతాయి, కొన్నిసార్లు ప్రాణహాని కలుగుతాయి, కొన్నిసార్లు మనం ప్రయాణించే వాహనాలు తారుమార కింద పడిపోయి ఎంతో మేజర్ యాక్సిడెంట్స్ అవుతుంది, గాయాలు, చావులు, ఇవన్నీ వింటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానం 121వ కీర్తనలో ఉంది, ఆయన నీ పాదము తొట్టిల్లనియడు, నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైనా నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనా నీకు తగలదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడు. ఇది మొదలుకొని యెహోవా నిరంతరము నీ రాకపోకలయందు నిన్ను కాపాడును. మరి అంటే ట్రావెల్ మర్సీస్ కొరకు మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? నేను పేపర్లో చదివి చాలా వింతపోయినాను. కారులో ప్రయాణించేవారు, ముఖ్యంగా మహిళలు ఒంటరిగా కారు సవారీ చేస్తూ, అంటే దీర్ఘ ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నడిదారిలో దుర్మార్గులు వచ్చి ఆ కారు ఆ గ్లాస్ మీద గుడ్డు బగల కొడతారు, గుడ్డు విసిరేస్తారు. గుడ్డు విసిరేసినప్పుడు మాకు కనబడదు, ఇక దారి ముందుకు పోవడానికి దారి ఉండదు.
ఆ గుడ్డంతా స్ప్రెడ్ అయిపోతుంది. అది తుడుస్తుంటే ఇంకింకా రద్దీ అయిపోతుంది. అది ఇంకా అది మనం తుడవలేము, వెళ్ళలేము. అలాగ వాళ్ళు అటాక్ చేసి ఆభరణాలు, విలువైన వస్తువులన్నీ కొలుచుకుంటారు. ఎంత భయంకరం కదా ఇలాంటివి. ప్రయాణం అంటే ఎంత భయంకరం. కానీ నువ్వు ఎక్కడైనా ప్రయాణం చేసేటప్పుడు ఉపవాసం ఉండి, దేవా మేము ప్రయాణం చేసి పిల్ల చెల్లెతో ప్రయాణం చేసి వచ్చింటి బిడ్డలు ఉన్నారు, మేము ఇంతమంది వెళుతున్నాం ఒక స్థలానికి, మా రాకపోకలు శుభప్రదంగా ఉండాలి, ప్రయాణ కృపలను మాకు దయచే ప్రభువా, మాకు ఎలాంటి రోగము సోకకుండా కాపాడండి. ప్రయాణంలో ఏదైనా జబ్బు వస్తే కూడా చాలా కష్టతరం కదా. మేము ఇంటి నుండి బయటికి వెళ్తున్నాము, తిరిగి మేము ఇంటిలో ప్రవేశించేంత వరకు నీ కరుణాహస్తం మాకు తోడు ఉండాలి అని ఎప్పుడైనా మనం ప్రార్థన చేసామా? చేయాలి. చాలామంది 121 కీర్తన చదివేస్తారు, హడావుడిగా చదివేస్తారు. 91 కీర్తన హడావుడిగా చదివేసి పరిగెత్తిపోతుంటారు. అలా కాదు, ఆగు, కొద్దిగా ధ్యానించు, వాక్యం నేర్చుకో. దెర్ ఆర్ సో మెనీ డేంజర్స్ అలాంగ్ ద వే. యూ హ్యావ్ టు డిపెండ్ ఆన్ గాడ్ ఫర్ యువర్ ట్రావెల్. అయితే 22వ వచనం చూడండి, 8:22 ఎజ్రా. మేలు కలుగు చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదకి వచ్చునని నేను రాజుతో చెప్పి ఉంటిని గనుక మార్గమందున్న శత్రుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గు నాకు తోచాను. సిగ్గు ఎందుకు వచ్చింది ఎజ్రాకు? ఎందుకంటే చాలా దేవుని గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. మీరు ఎజ్రా గ్రంథం చూస్తే దేవుడు మాకు తోడున్నాడు, దేవుని కరుణాహస్తం మాకు తోడున్నది అని చాలా గొప్ప కార్యాలు దేవుని గురించి గొప్ప వాటిని చెప్పినాడు ఎజ్రా. మరి ఇప్పుడు ఎందుకంటే మాకు రౌతు బలం కావాలి, కాల్బలం కావాలి, మాకు శత్రువులను జయించడానికి మీరు మాకు కొద్దిగా ప్రొటెక్షన్, సెక్యూరిటీ కావాలి, భద్రత కావాలి అని అడగడానికి సిగ్గుపడుతున్నాడు అనమాట. ఎందుకంటే దేవుని గురించి చాలా గొప్ప కార్యాలు చెప్పిన ఎజ్రాకు సిగ్గు కలుగుతుంది రాజు సహాయం అడగడానికి ఈ ప్రయాణంలో. అందుకే అంటున్నాడు, మేలు కలుగజేయుటకు ఆయనను ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రత ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చినని మేము రాజుతో చెప్పి ఉంటుంది గనుక దేవుని పట్టుకుంటే మేలు, పొదులు పెడితే కీడని మేము ఎప్పుడు ప్రకటిస్తూనే ఉంటాం కదా. మరి ఇప్పుడు మార్గమందున శత్రుల విషయమే మాకు సహాయం చేయనట్లు కాల్బలములు, రౌతులు రాజునొద్ద కావాలని మనవి చేయటకు మాకు సిగ్గుగా ఉన్నది, సిగ్గు తోచుతున్నది. సిగ్గు రావాలి నిజంగా విశ్వాసులకు. ఎప్పుడు దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు, దేవుడు అది చేస్తాడు, దేవుడు ఇది చేస్తాడని చాలా పలుకుతాం. అస్సలు కార్యరూపానికి వచ్చినప్పుడు మనం జంకుతాం. అసలు దేవుడు చేస్తాడా, అసలు ఉన్నాడా, మనకు తోడున్నాడా, ఆయన చేయగలుగుతాడా, ఇలాంటివన్నీ కూడా వదిలిపెట్టాలి. చూడండి, ఎజ్రాకు సిగ్గు కలుగుతుంది రాజు సహాయము కోరడానికి. అందుకే నిశ్చయించుకున్నాడు, మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. సో వీ ఫాస్టెడ్ అండ్ besought our God for this and he was entreated for us. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని రాజును వేడుకోలే, మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఎంత గొప్ప మాట అండి. అండర్లైన్ చేసుకోవాలి మీరు. ఎక్కడన్నా ప్రయాణాలకు పోయినప్పుడు ఈ మాట మీకు గుర్తు రావాలి. మేము వెళ్తున్నాం, ఒంటరిగా వెళ్తున్నాం, రహదారుల్లో వెళ్తున్నాం, హైవేస్లో వెళ్తున్నాం, ట్రైన్లో ప్రయాణం, ఫ్లైట్లో ప్రయాణం, ఏమీ భరోసా లేని రోజులు ఇవి. మాకు తోడు ఉండండి, మా ముందు నడవండి, మా వెనుక మీరు ఉండండి, మా చుట్టూ మీ దూతల కాపుదల ఉండాలి, మా రాకపోకలు కాపాడండి. మేము పిల్ల జిల్లతో వెళ్తున్నాం, చిన్న బిడ్డలు ఉన్నారు మా చేతిలో, మాకు ఏది కీడు కానీ రోగం కానీ ఏ ఉపద్రవం మాకు రాకుండా సహాయం చేయండి. ఒక పూట ఉపవాసం ఉండి లేక డానియల్ ఫాస్టింగ్ ఉండి బయలుదేరితే తప్పకుండా శుభప్రదమైన ప్రయాణం మీకు కలుగుతుంది. అది పెద్ద దీర్ఘ ప్రయాణాలకు మాత్రం కాదు, ఇంటి నుండి బయలుదేరాలన్నా కూడా దేవుని సహాయం కావాలి కదా. ఇంటి నుండి బయటికి వెళ్ళిన మంచి తిరిగి సురక్షితంగా వస్తాడని ఏం భరోసా ఉందండి ఈ దినాల్లో? ఏం నమ్మకం ఉంది? ఏం లేదు. అందుకే ఇంటి నుండి బయటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న ప్రేయర్ చేయాలి. నేను చేస్తాను, అందుకే చెప్తున్నాను. నేను బయటకు వెళ్తే పెద్ద దీర్ఘ 5 మీటర్లు ప్రార్థన చేయను, కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. ప్రభువా, మా వీధుల్లో చాలా కుక్కలు తిరుగుతున్నాయి, పిచ్చి కుక్కలు ఉన్నాయి, కోతులు కూడా ఉన్నాయి, మరి దుర్మార్గులు కూడా కపట వేషంతో అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మాకు తెలియదు, మేము గుర్తుపట్టలేము. కానీ మేము ఇంటి నుండి బయలుదేరినప్పుడు నువ్వు మా ముందు నడవండి, మా చుట్టూ దూతలు ఉంచండి, మీ సన్నిధి మాకు దయచేయండి, తిరిగి మేము సురక్షితంగా ఇల్లు చేరుకోవడానికి మీ సహాయం దయచేయండి ప్రభా. ఒక చిన్న ప్రార్థనకి ఎంత సమయం పడుతుందని అంటే ఎజ్రా is teaching such a valuable lesson to depend on God even on your journey, even when you step out from your home. So important a lesson. అంటే ఎజ్రా అంటేనే దేవుని సహాయం, డిపెండింగ్ ఆన్ గాడ్. ఈరోజు మరి దేవుని శక్తిని మనము ఆశ్రయించడానికి మనకు తగ్గింపు స్వభావం చాలా అవసరం, చాలా తగ్గింపు కావాలి. మనకు కృతజ్ఞత లేనితనం కానీ, మన గర్వం అహంకారం కానీ, గొప్పతనాలు వెతకడం కానీ, మనం ఇతరులను క్షమించకపోవడం కానీ, వేషధారణైన జీవితం, ఇవన్నీ ఉపవాస ప్రార్థనలు చేసినా ఆటంకంగా, అడ్డుగా దేవుని దీవెనలను పొందలేక
అవి అడ్డుగా నిలబడుతుంది. Ezra is such a simple person. He was so qualified. He's a priest and he's a scribe and it's so important for people of Israel. అంత ప్రావీణ్యత ఉన్న ఒక గొప్ప మనిషి ఉపవాసం ఉండడం, తనతో ప్రయాణంకు వచ్చేవారిని ఉపవాసం ఉంచడం, దేవుని వాక్యం చదవడం, దాన్ని గైకొనటానికి ఇతరులకు బోధించడం, ఎంత మరి ఉన్నతమైన భావాలు ఎజ్రాది ఇక్కడ మనకందరికీ ప్రత్యక్షమవుతుంది. ఈజ్ అ హంబుల్ పర్సన్ డిపెండింగ్ ఆన్ గాడ్. నిన్నటి రోజు ఇద్దరు వచ్చినారు, భార్యాభర్తలు. నేను ఎప్పుడు చూడలే వాళ్ళను. వచ్చినారు, మంచిగా చదువుకున్న వాళ్ళు, మంచి పెద్ద ఉద్యోగం ఉంది. ఆమె గర్భిణి, 6 నెలల గర్భం. అమ్మ 10 సంవత్సరాలు మాకు పిల్లలు లేకున్నారు. మేము 40 రోజులు సిల్వ ధ్యానాలకు వచ్చినాం ఉస్మానియా గార్డెన్స్లో. రాలేనప్పుడు మేము ఆన్లైన్లో విన్నాం, కానీ 40 days మేము పాటించినాం. ఉపవాసం ప్రార్థనలో మేము ఉన్నాము. 10 సంవత్సరాలైన తర్వాత దేవుడు మాకు గర్భం ధరింపజేసినాడు. ఇప్పుడు నాకు భార్య గర్భవతి, 2 పిల్లలు ఉన్నారమ్మా. అంటే ట్విన్స్ ఉన్నారంటే నాకు ఎక్కడ లేని సంతోషం వచ్చింది. ఎంత గొప్ప దేవుడు కదా మన దేవుడు. అయితే నేను అన్నాను, చాలా సంతోషం, నిజంగా ట్విన్స్ ఉన్నారంటే చాలా సంతోషం కదా అని ప్రార్థన చేసి, అయితే అమ్మ కొద్దిగా నా భార్య కొరకు ప్రార్థన చేయమ్మా. ప్రార్థన ఇంకా దేని కొరకు చేయాలంటే కొద్దిగా ప్రార్థన చేయాలమ్మా. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నేను నువ్వు పాజిటివ్గా ఉండాలి, వెలుగుమయమైన మాటలు, వెలుగుమయమైన థాట్స్ నీకు ఉండాలి, అందరితో సమాధానం నాకు తెలియలే, ఆత్మలో చెప్తున్నాను అనమాట. అందరితో సమాధానంగా ఉండాలి, అప్పుడు నీకు సుఖప్రసవం ఇస్తాడు దేవుడు అని ఇవన్నీ చెప్తుంటే, అమ్మ కొద్దిగా ప్రార్థన చేయండి. ఈమెకు ఎప్పుడు నా తల్లితో కోల్డ్ వార్ అన్నాడు. కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుందండి. నేను అన్నాను, ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చినాను. అమ్మ 10 సంవత్సరాలు నీకు పిల్లలు లేకుండా దేవుడు నీ గర్భం ధరించి కవల పిల్లలు నీ కడుపులో ఇస్తే నీకు ఇంక ఎవరితో సమాధానంగా ఉండాలనిపిస్తుంది? నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. నువ్వు 0 కాడికి రావాలి. అంత హ్యూమిలిటీ నీకు అవసరం. ఎందుకంటే దేవుడు గొడ్రాలని నింద కొట్టివేసి ఇప్పుడు నీకు చేతుల నిండా బిడ్డలు ఇస్తాడు, కుడి చేతిలో ఎడమ చేతులు. ఒడి నిండా కూర్చుంటారు కదా నీకు. ఏమి లేని తనం నుండి నిన్ను దేవుడు ఇంతగా ఆశీర్వదిస్తే నువ్వు ఇంకా నీ భర్త తల్లిని ఎందుకు నీవెందుకు అలాగో కోల్డ్ వార్ అట ఎందుకు అలాగో అని అడిగినాను. ఎందుకు సహించావంటే ఆమె ఒక మాట అన్నది, నాకు చాలా ఆశ్చర్యమైంది. అమ్మ నేను డ్యూటీ చేసి వస్తే ఒక దానిమ్మ పండు ఒలిసి నాకు ఇస్తే ఏమవుతుంది అని అడిగింది. అయ్యో నేను చాలా షాక్ అయినా. ఇది ఉల్టా అయిపోయింది జనరేషన్. ఇది ఎంత ఉల్టా పుల్టా లోకంలో ఉన్నాం కదా. ఆమె అన్నది, నేను డ్యూటీ నుండి అలసిపోయి వస్తే మా అత్తగారికి నాకు ఒక దానిమ్మ పండు ఒలిసిస్తే ఏమవుతుంది, ఒక కప్పు టీ పెట్టిస్తే ఏమవుతుంది, మా ఆయనకు చేస్తుంది కదా ఆమె, నాకు చేస్తే ఏమవుతుంది అంటే ఒక తీరు చూస్తే మరి మీ అత్తమ్మకి ఎంత వయసు అంటే 66 సంవత్సరాలు. అమ్మ 66 సంవత్సరాలు ఉన్న ఒక తల్లి నువ్వు రాగానే లేచి నిలబడి నీకు దానిమ్మ ఒలిసి ఇచ్చి టీ చేసి ఇచ్చి అది నీకు న్యాయం అనిపిస్తుందా? మరి నేను కూడా ఉద్యోగినిగా ఉండినాను. ఎంతోమంది ఉద్యోగం చేసే స్త్రీలు ఉన్నారు, ఆ కడుపు పెట్టుకొని ఉరుకుతూ ఉంటారు బస్సు ఎక్కడానికి. డ్యూటీ చేసి తిరిగి అలసిపోయి వస్తారు. దాని ఇంకా ముందున్న పిల్లలు ఉంటారు, 2-3 చిన్న పిల్లలు, వాళ్ళని చూసుకోవాలి, వృద్ధులను చూసుకోవాలి, ఇంటి వారందరూ చూసుకోవాలి. మళ్ళీ పోయి ఫ్రెష్ అప్ అయ్యి మరి వంట దగ్గరికి పోయి వంటలు చేయాలి. ఎంత కష్టపడే వాళ్ళు ఉన్నారు కదా తల్లి, ఎందుకు అలా విసుక్కుంటున్నావు? తప్పు కదా. నేనైతే నీ స్థానంలో ఉంటే ఎంత అలసిపోయినా కానీ తిరిగి వచ్చి మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి మా అత్తగారికి దానిమ్మ పండు ఒలిసి ఇచ్చేదాన్ని, మా అత్తగారికి ఎంత పైగా టీ చేసి ఇచ్చేదాన్ని, నేను కూడా తాగేదాన్ని. ఎంత సంతోషం ఉంటుంది అప్పుడు. అంటే ఈ కాలం యవనస్తులకు సాతానుడు కనులు కప్పేసినాడు. చూడండి, ఒక వృద్ధ స్త్రీ ఇది చేయాలి అది చేయాలని కోరడం న్యాయమా? ఆమె సగటు వయసు కూడా నీకు లేదు కదా. నువ్వు యూఆర్ ప్యాక్డ్ విత్ ఎనర్జీ, నీకు ఉన్నది ఆరోగ్యం, నువ్వు చేయాలి పెద్దవారికి అని బుద్ధి చెప్పి పంపించినాను. అంటే చూడండి కాలం ఎలా తిరిగిపోయింది. సంతృప్తి లేని జీవితాలు, సంతోషం లేని జీవితాలు, దేవుడు నిండుగా ఆశీర్వదించిన కృతజ్ఞత లేని బుద్ధి, ఇలాంటివి మనం వదులుకోవాలి. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు ప్రవక్తలు, యాజకులు, అభిషక్తుల ప్రవర్తన చూసి నేర్చుకోవాలి మనం. ఈరోజు ఎజ్రాను చూసి మనం నేర్చుకుంటున్నాం. అంత గొప్పవాడైనప్పటికీ దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాడు, దేవుని కట్టడలను అనుసరిస్తున్నాడు. మరి ఒకసారి ఎజ్రా 7:10 చదివి నేను ముగిస్తాను. ఎజ్రా 7:10, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేళ్లకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. దేవునికి స్తోత్రం. అలాగుండాలి, దృఢ నిశ్చయం. దేవుని మాటల్ని హృదయంలో పదిలం చేసుకొని, దేవుని మాటలు గైకొని, దేవుని మాటలు ఇతరులకు బోధించి వారు కూడా నువ్వు నడిచే మార్గంలో నడవాలని ఒక తృష్ణ కలిగి వారికి సహాయపడుతూ వారి నిమిత్తం ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. ప్రయాణం సౌకర్యం కొరకు కూడా దేవుని ఆనుకొని, రాజును కాదు దేవునే ఆనుకొని ప్రతి విషయము దేవుని యొద్దకు తీసుకొని వచ్చి తగ్గించుకొని దైవ శక్తి కొరకు వేడుకోవడమే కదా ఉపవాస ప్రార్థన.
మనం ఈ ప్రస్తుత పరిస్థితులు చూస్తే మనకు హాయిగా నిద్రపోయి కడుపు నిండా తిని సుఖించడానికి ఏది కూడా అనుకూలంగా లేదు నన్ను అడిగితే. ఏమి చూసి నెమ్మదిగా ఉండగలుగుతాం? 6 ఏండ్ల పాపను రాక్షస స్వభావం గల ఒక 30 ఏండ్ల యువకుడు అత్యాచారం చేయడం మాత్రం కాకుండా ఆ పసికందును చంపేసి బట్టలో చుట్టి పడేసి మళ్ళీ వాడు పరిగెత్తి వాడు తప్పించుకుంటాడా? నేను ఒక ప్రసంగం చేశాను, నీ పాపం నిన్ను పట్టుకుంటుందని. ఎవడు పట్టుకోకుండా వాడి చచ్చిపోయాడు. రైల్వే ట్రాక్లో మన డెడ్ బాడీ దొరికిందని వార్త నిన్న విన్నాను. ఆ పాపం తరిమి పట్టుకుంటుంది కదా. ఆ పాపము తగ్గించుకొని ఒప్పుకొని వదిలిపెట్టి దేవుని కనికరాన్ని పొంది దేవుని దృష్టిలో మనుషుల దృష్టిలో మరి అంగీకారంగా ఉండడం కదా మేలు. ఎంతటి వాడవైనా ఎంత ఘోర దుర్మార్గుడమైనా క్షమించడానికి సిద్ధ మనసు గల దేవుడు ఉన్నాడు కదా. మరి అలాంటివి నాకు అనిపించింది. ఉపవాస ప్రార్థన ఎంత మేలుకరము విశ్వాసులకు కానీ మరి ఈ లోకస్తులకు కూడా ఇది మేలుకరమే. వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి ఒక మార్గం ఇది. ఉపవాసం ఉండి తగ్గించుకున్నప్పుడు ఆ శరీరంలో అనవసరమైన వ్యర్థాలన్నీ కూడా కాలిపోతాయి. కామ క్రోధ మదమత్సరం అంటే కామము, క్రోధము, మదము, మత్సరము, ఈర్ష్యాభావము, అసూయ, గర్వము, అహంకారం అన్నీ కాలిపోతాయి అన్నమాట ఉపవాస ప్రార్థన. అందుకే ఉపవాసం ఉండాలి. మనం దేవుని తోడు తిరగాలి. ప్రతి దాని కొరకు దేవుని తోడు తిరగాలి. దేవుని సహాయం పొందుకుంటే ధన్యులమైపోతాం. దేవునికి స్తోత్రం. ఎట్టి చెరైన ఎట్టి బానిసత్వం నుండి కూడా దేవుడు తన ప్రజలను విడిపించడానికి అది ఎంత భారమైనదైనా దేవుని ప్రేమకు దేవుని కృపకు మనము ఉపవసించి ప్రార్థన చేసే వారం దూరస్తులం ఎప్పుడు కూడా కాలేమని ఎజ్రా గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎజ్రా నీ సహాయం కోరుతున్నాడు. అవును, నేను రాజు సహాయం నేను అభ్యర్థించాను. నేను ఎల్లప్పుడూ దేవుని గురించి గొప్ప కార్యాలు చెప్పినాను. దేవుడే నా సహాయకుడు. ఇంత గొప్ప ప్రయాణంలో ఇంత జనాన్ని నేను తీసుకొని వారి స్థలానికి చేర్చాలి. అప్పుడు నాకు శత్రువుల బారి నుండి విడిపించబడడానికి నాకు గుర్రములు, రౌతులు, రాజు సహాయము కాదు, నేను ప్రజలకు ఉపవసించడానికి నేర్పిస్తాను. ప్రజలందరూ మేము ప్రయాణ కృపల కొరకు మేము ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వింటాడు, మాకు విజయం ఇస్తాడు. ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాడు, దేవుడు. దేవుని సహాయం ద్వారా మేము సురక్షితంగా మా గమ్యస్థానం చేరుతామని విశ్వాసంతో తీసుకుని వెళ్తున్నాడు. ఎజ్రా దేవుని వాక్యం పఠించేవాడు, దాన్ని గైకొనేవాడు, ప్రజలకు నేర్పేవాడు. ఎంత మాదిరి చూపెట్టినాడు. దేవునికి వందనాలు, జ్ఞానానికి వందనాలు చెల్లిస్తున్నాను. అట్టి స్వభావం మాకందరికీ దయచేయమని మా గృహాలు నడిపించాలి. మేము మా గృహాల్లో మీరిచ్చిన మరి మా బంధువులు, మా సొంత వారు దేవుని మాట వినాలి. అంతవరకు మా ప్రయత్నాలు ఆగకుండా సాగిపోవాలి. వారికి దేవుని వాక్యము వారి విధేయులు కావాలి. అంతే ప్రభువా. ఈ జీవిత ప్రయాణంలో మేము ఉపవసించి ప్రార్థించినప్పుడు ఈ జీవిత పయనానికి నువ్వు అర్థం అనుగ్రహిస్తావు. తప్పకుండా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించగలవు, కాపాడగలవు. శత్రు మా ప్రథమ శత్రు సాతానుడు వాని వలయంలో పడి కీడుకొని తెచ్చుకోకుండా వారు తప్పకుండా తప్పింపబడతారు. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తం ఉంచి వారిని వారి కుటుంబంలో ఉన్న సభ్యులను కీడు నుండి విడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. ఆమెన్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీ
ప్రభుయే